చూపిస్తాను. ఇదే నా సీక్రెట్, క్యూర్ ఫర్ ఎవర్ రెస్వెరట్రాల్ డ్రింక్. దీంట్లో ఏం స్పెషల్ రా? ఇట్ హ్యాస్ బెనిఫిట్స్ లైక్ స్కిన్ బ్రైట్నింగ్, రెడ్యూసింగ్ పిగ్మెంటేషన్ అండ్ wrinkles, సేఫ్ అండ్ and even Malaika Arora uses it. మరి ఇంకెందుకు లేటు, ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ నౌ. క్యూర్ ఫర్ ఎవర్ రెస్వెరట్రాల్ డ్రింక్, ఏజ్ రివైండ్, గ్లో ఫర్ ఎవర్. ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos if you are liking. లైక్ చేసి, Like do, కామెంట్ చేసి, comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ Your relatives, friends and neighbors ki share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Fun channel you are watching but not subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Subscribe to friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వస్తాను. ఏమండి ఏమండి, ఇది కూడా హారతి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏంటి ఇవాళ గంటల తరబడి పూజ చేస్తావు? ఏం కోరుకున్నావు ఏంటి? నాకేం కోరికలు ఉంటాయండి? మన బిజినెస్ మంచిగా జరగాలి, మీరు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, అను మంచి డాక్టర్ అవ్వాలి, మన మనుగడ వెయిట్ హోల్డే అక్కడ ముందు 3 కోరికలు బానే ఉన్నాయి, కానీ లాస్ట్ దే తీరేలా ఏం కనిపించట్లేదు. అదేంటండి అలా అంటారు? నిజం చెప్పు లక్ష్మి, ఏదో దేవుడిని అడగాలని అడిగావు కానీ ఆడు ప్రయోజకుడు అవుతాడని నీకు నిజంగా అనిపిస్తుందా? చాలే ఊరుకోండి, ఎప్పుడో నా కొడుకు మీద పడతారు. అవును, పొద్దున్నే నాకు వల్లే ఉండవు. మరి ఇంతకీ ఏడాడు? ఏమోనండి, ఉదయం నుంచి రూమ్ నుంచి బయటికే రాలేదు. ఎందుకు వస్తాడు? అర్ధరాత్రి దాకా పనికి మన సిరీస్ చూడటం, అందులో పడుకోవడం. ముందు ఓ 2 బెల్ట్ దెబ్బలు తగిలితే గానీ కాలం నిద్ర మొత్తం వదలదు. ఇదేంటి స్పీడ్? ఏం చేస్తున్నాడు వీడు? మను, నాన్నగారు ఏం చేస్తున్నావురా? మొహం ఏంటి డల్గా ఉంది, ఏమైంది? ఏం లేదు నాన్నగారు. రే, టీవీలో మంచి కామెడీ సీన్ చూస్తున్నప్పుడు కరెంట్ పోతే ఎలా ఉంటదో నీలా ఎప్పుడు చలాకీగా ఉండేవాడు. సడన్ గా డల్ అయిపోతే ఆడియన్స్ కూడా అలాగే చలాక్గా ఉంటది. మూసుకొని ఏం జరిగిందో చెప్పు. మోసుకుని ఎలా చెప్పమంటారు నాన్నగారు? మంచి ఎమోషనల్ సీన్ ని ఇలాంటి పుచ్చి పంచులతో పాటు చేయి. మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు నాన్నగారు, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ చెల్లెలతో రాఖీ పండుగ చేసుకుని స్టేటస్ పెడుతున్నారు. అయితే నువ్వు కూడా పెట్టు. ఎలా పెట్టుకుంటారండి? అను ఏమైనా వచ్చిందా ఏంటి? స్టేటస్ పెట్టాలంటే అను రావాలేంట్రా? కింద సంవత్సరం రాఖీ అప్పుడు మీరు ఇద్దరు దిగిన ఫోటో తీ. కింద క్యాప్షన్ లో జెమినీ టీవీలో వచ్చే నీకోసం యాంకర్ లాగా మా గుడిగుడి అడుగుల చిట్టి తెల్లాయికి రాఖీ శుభాకాంక్షలు అని పెట్టేసేయి. మీకు నేను ఏం చెప్పినా ఎలా కోలంగానే ఉంటుందండి. ప్రతి ఇయర్ రాఖీ కట్టడానికి వచ్చాను. రాకపోతే మాట్లాడతారు. ఇప్పుడు నాకు రాఖీ ఎవరు కడతారు? లిల్లీ కడతది. ఎస్, మీరు విన్నది కరెక్టే, లిల్లీయే కడతది. లిల్లీ నాకెందుకు కడతది? బికాస్ షీ ఈస్ నాట్ ఓన్లీ ఏ సిస్టర్ ఫ్రమ్ అనదర్ సిస్టర్ బట్ ఆల్సో ఏ చర్చ్ లో సిస్టర్ అండ్ హాస్పిటల్ లో సిస్టర్. ఎంతమందికి సిస్టర్ అయిన సిస్టర్, నీకు మాత్రం ఎందుకు కాదు మిస్టర్? ఏ సిస్టర్ అయితే మూసుకొని కట్టించుకో. అను, నువ్వు చేయబట్టు. లిల్లీ, నువ్వు రాఖీ కట్టు. అంకుల్, ఒక 1000 కొట్టు. రాఖీ మామూలు ఎవరండి? మామూలు ఇవ్వడానికి మామూలుగా ఇవ్వండి అంకుల్. పండగలైతే ఇస్తారండి. తెలుసు, కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఏ రాఖీ 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 నా కమ్మసాకి ఏకే గుడి పెడుతుంది ఈ కన్నెత పాకి. ఏం లిరిక్ మారిందా? కాదు, టాపిక్ మారింది. అసలు రాఖీ పండుగ అంటే లక్ష్మి సరే, ఇంకెవరు డిస్టర్బ్ చేయకండి. అసలు రాఖీ పండుగ అంటే ఈ రోజు నన్ను ఎవరు చెప్పనిచ్చేలేదు. మీరు కూడా చెప్పకండి నాకు. జనాలలో ఇంట్రెస్ట్ కన్నా అది మీ నోటి తినాలన్న చిరాకి. ఏంటి బాబు, ఏంటి పోస్ట్ ఏంటి? ఫ్రమ్ పిసినగొట్టు అనుష టు పిసినగొట్టు శ్రీనివాస మనోహర్. ఏం పంపింది? రాఖీ చూసావే నా కూతురు, అది రాలేకపోయినా రాఖీ పంపించింది. ఏ 2 సబ్జెక్టులు పోయి ఉంటాయి, లోన్ చూపించుకోలేక రాఖీ పంపింది అనుకోండి. జోక్.
ఒరే మను, అను రాఖీ పంపించింది కాబట్టి కట్టడం లిల్లీ కట్టేస్తుంది. నీ ఓకేనా? ఓకే. రే ఈ కవర్ లో ఏదో చీటీ ఉందిరా. ఏం నాన్నది సరుకులు చీటీయా? కాదే. లిల్లీ కట్టేస్తుంది. నీ ఓకేనా? ఓకే. రే ఈ కవర్ లో ఏదో చీటీ ఉందిరా. ఏం నాన్నది సరుకులు చీటీయా? కాదే. ఏట బ్రోకర్ మను. బ్రోకరా? ఓ బ్రదర్, డియర్ బ్రదర్ మను, దిస్ ఈస్ సిస్టర్ అను. ఇదిగో చెప్తున్నా విను. ఈ రాఖీ పండక్కి నేను రాలేను. బట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. వాట్ ఈస్ దట్? సిమెంట్ లో వాటర్ కంకర కలిస్తే గోడ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, అలాగే నువ్వు నేను కూడా కలిస్తే మన బాండ్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇఫ్ మమ్మీ డాడీ ఈజ్ అవర్ ఫౌండేషన్, ఐ విల్ బి పిల్లర్స్, యూ విల్ బి రూఫ్. టుగెదర్ లెట్స్ బిల్డ్ ఎ స్వీట్ హోమ్. అబ్బా అంకుల్, మేస్త్రి పని చేసేదాన్ని తీసుకెళ్లి మెడిసిన్ చదివేస్తా అంటున్నా. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి అంకుల్. నువ్వు నోర్మి, నా బంగారు తల్లి ఇంగ్లీష్ లో ఎంత చక్కగా రాసిందో. అవును అంకుల్, అన్ని మీ కొడుకులే, రాలేదు. నేను నీకు పోస్ట్ లో రాఖీ పంపించినట్టుగానే నువ్వు కూడా నాకు ఫోన్ పే లో డబ్బులు పంపేయి. నాన్నగారు సర్లేరా, నువ్వు ముందైతే రాఖీ కట్టించుకో, డబ్బుల సంగతి తర్వాత చూద్దాం. ఇంకే. డబ్బులు కూడా పంపించాను. నేను అడిగితే రూపాయి ఎవరు కానీ చెల్లికి వెళ్ళేసరికి వెంటనే పంపించారు. ఏంటి? ఏం లేదండి, థ్యాంక్ యూ. రాఖీ పంపిన వాళ్ళకే కాదమ్మా, కట్టిన వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలి. అమ్మా లిల్లీ. అయ్యో పర్లేదు అంకుల్. పర్లేదేంటి లిల్లీ, అంకుల్ ప్రేమగా ఇస్తున్నారు కదా, తీసుకో. అబ్బా నువ్వు గోవిందు, నాకేం వద్దు. లిల్లీ, ఈ జగన్నాథం జోబు నుంచి డబ్బులు రావడమే చాలా రేర్ గా వస్తాయి. అవి వచ్చినప్పుడే నువ్వు తీసుకో, లేకపోతే ఇంకెప్పటికీ రావని. ఇచ్చి బాబోయ్, లక్ష్మీదేవి వచ్చినప్పుడు తీసుకోవాలి, మళ్ళీ పిలిస్తే రాదు. తీసేసుకో లిల్లీ. సరే. జాగ్రత్త అమ్మా. పొదుపు నేను వెళ్తున్నావరా? షాపుకి పదా. షాప్కి ఎందుకు అంకుల్? ఎవరికి దేనికి? అదేంటి అంకుల్, ఈ రోజు రాఖీ కదా. రే రే రే, రాఖీ పండక్కి